ఏప్రిల్ 29, 2024 అందరికీ శుభోదయం. మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పటి వరకు పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తూ మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట ఆరంభించి భాగ్యలక్ష్మి మండీ తీసుకుంటే భాగ్యలక్ష్మి మండీ, జీపీఆర్, ఎన్ఎస్ఆర్, జేబీటీ, ఎండిఎన్, మాలిక్, ఆర్వీబీఆర్, జనతా మండీ, ఎస్ఎల్వి, ఎంఎండి, ఎస్ఎల్ఎన్, కేఎల్ కొన్ని మండీలకు నిన్నటి కంటే పెరిగింది. మరికొన్ని మండీ రేట్లాగా వచ్చింది. మొత్తం మీద చూస్తే భాగ్యలక్ష్మి మండీ వైపు ఇవాళ పర్వాలేదు, దిగుమతి కొంచెం బాగానే వచ్చింది. ఇక అటువైపు తీసుకుంటే ఎస్ఎంబి మరియు జేకే ఈ రెండు మండీలు మినహాయిస్తే తదితర మండీలు కానీ నిన్నటితో పోలీసు వాళ్ళ దిగుమతి తగ్గింది. టీవీఎస్, సిఎంఎస్, మోహన్ రెడ్డి, కేజీఎన్, టీఎల్డి, ఐవి, సిఏకే, ఎస్ఎంటీ, ఎస్ఎన్. ఇక డౌన్లో పాతాలను తీసుకుంటే నిన్నటితో పోలిస్తే ఇవాళ దిగుమతి తగ్గింది. మొత్తం మీద చూస్తే నిన్నటితో పోలిస్తే దిగుమతిలో పెద్ద భారీగా మార్పు లేదు. కానీ ఈ పెరిగిన తగ్గిన మండీలు బేరీ చూసుకుంటే నిన్నటితో పోలిస్తే ఒక 20-30%, 20% వరకే కాస్త స్వల్పంగా దిగుమతి తగ్గినట్లు అనిపిస్తుంది. నిన్న మీకు తెలిసిందే 250 రూపాయల దగ్గర నుంచి 450, టాప్ అండ్ టాప్ 1-2 లాట్లు మాత్రం 460, 470 వెళ్ళడం జరిగింది. ఇవాళ దిగుమతి పోలిస్తే ఇవాళ కాస్త తగ్గింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.